Okay, in this class, we'll see some more queries like in, not, like that. We'll see some more queries. So first, we'll check the human resource employee. అక్క ఈ ప్రీ డిఫైన్డ్ డేటా ఎవరు క్రియేట్ చేశారు? ఏంటి? ఈ ప్రీ డిఫైన్డ్ డేటా ఉంది కదా, హ్యూమన్ రిసోర్స్ ఎంప్లాయీ, అవన్నీ డిఫాల్ట్ గా అంటే ఎవరు క్రియేట్ చేసింటారు? డెవలపర్సా నువ్వా? నేను కాదు, మనం అడ్వెంచర్ వర్క్స్ ఈ డేటాబేస్ ని డౌన్లోడ్ చేసుకున్నాం గూగుల్లో నుంచి. ఓకేనా? సో అడ్వెంచర్ వర్క్స్ ఈ డేటాబేస్ ఎవరు క్రియేట్ చేశారో తెలియదు, బట్ ఇది ఎవ్రీ ఇయర్ అప్డేట్ అవుతూ ఉంటుంది. సో అడ్వెంచర్ వర్క్స్ వాళ్ళ నుంచి ఇది ఒక డేటాబేస్. ఓకే ఓకే. సో మనం ఫ్రీగా యాక్సెస్ చేసుకోవడానికి వాళ్ళు ఎవ్రీ ఇయర్ పెడుతున్నారు. ఇక్కడ ఎందుకు దీనివల్ల యూజ్ ఏంటి అక్క? అంటే ఇప్పుడు మనం వాళ్ళది యూజ్ చేస్తున్నాం కదా, వాళ్ళది యూజ్ చెయ్యాలి అనే గ్యారంటీ లేదురా. మనం ప్రాక్టీస్ చేయడానికి, అంటే మీకు చెప్పడానికి నేను అదొక ఎగ్జాంపుల్ లాగా యూజ్ చేస్తున్నా అంతే. సో మనం ప్రాక్టీస్ మనం కూడా ఇలా పెట్టొచ్చా అక్క? మనం కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అది ఇంకా నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. సో ఈ టేబుల్స్ ఎలా చేసుకోవచ్చు, ఎలా ఇన్సర్ట్ చేయొచ్చు అదంతా. బట్ ఏంటంటే దానికంటే ముందు టేబుల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మనం ఎలా తీసుకోవచ్చు అనేది చూపిస్తున్నా అంతే. సరే అక్క. ఇప్పుడు నాకు ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ ఎందుకు వచ్చింది ఎవరైనా చెప్తారా? నేను టేబుల్ నేమ్ కరెక్ట్ గానే ఇచ్చాను నాకు తెలిసి. నేను అడ్వెంచర్ వర్క్స్ వాళ్ళకి మాస్టర్ ఉంది. మాస్టర్ నుంచి అడ్వెంచర్ వర్క్స్ ఇవ్వాలి, అందుకే ఎర్రర్ వచ్చింది. ఓకే, ఆర్డర్ బై బర్త్ డేట్. సో బర్త్ డేట్ ఆర్డర్ లో వచ్చింది. ఓకే, నా రిక్వైర్మెంట్ ఏంటంటే, సో బర్త్ డేట్ లో నాకు ఓన్లీ టాప్ 5 మాత్రమే కావాలి. ఏవైతే నాకు ఫస్ట్ 5 ఉన్నారో, సో ఆ 5 మాత్రమే నాకు కావాలి. అలాంటప్పుడు ఏం చేయాలి? దీనికి ఇంకో కమాండ్ ఉంది. అంటే లెస్ దాన్ 5 rows అని ఇవ్వాలక్క. రోస్ లెస్ దాన్ 5 rows అని. అలా కాదు, టాప్ కమాండ్ యూజ్ చేస్తాం అనమాట. టాప్ సెలెక్ట్, ఇక్కడ స్టార్ ముందు జస్ట్ టాప్. మనకి ఎన్ని రోస్ కావాలి? 5. సో టాప్ 5 వచ్చాయి. ఓకేనా? సో ఇప్పుడు బర్త్ రేట్ నాకు అసెండింగ్ ఆర్డర్లు ఉంది, ఇంక్రీజ్ అవుతూ పోతుంది. సో బర్త్ రేట్ నాకు డిసెండింగ్ ఆర్డర్లు ఉండాలి. డిసెండింగ్ లో మనం టాప్ 5 ఇచ్చినప్పుడు ఎవరు వస్తారు? ఎవరైతే యంగర్ ఉంటారో యంగర్ నుంచి ఓల్డర్ కి ఏజ్ అనేది డిక్రీజ్ అయితే పోతుంది అనమాట. ఓకేనా? సో 120 అతను యంగెస్ట్ ఎంప్లాయీ అనమాట. సో ఇంకా మిగతా వాళ్ళు అతని కంటే చిన్నవాళ్ళు. ఇలా ఇంకా ఇంకొకటి పర్సెంట్. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ హ్యూమన్ రిసోర్స్ డాట్ ఎంప్లాయీ. ఓకే, సో ఆర్డర్లు వచ్చాయి. నాకేంటి టాప్ 5 వద్దు, టాప్ 10 వద్దు. సో టాప్ 5%. టాప్ 5%. అక్కడ పర్సెంట్ అంటే టాప్ 5 కి టాప్ 5% కి డిఫరెంట్ ఏంటి? అంటే ఇప్పుడు ఎంతమంది ఉన్నా టాప్ 5 అంటే 5 members వస్తారు అక్క. 5% అంటే టోటల్ వాల్యూలో 5%. అంటే అంతకంటే ఎక్కువ రావచ్చు, అంతకంటే తక్కువ కూడా రావచ్చు. ఓకేనా? మనకి పర్సెంటేజ్ లో కావాలనుకున్నప్పుడు టాప్ 5% అని ఇస్తాం అనమాట.
ఉమ్. మనం టాప్ 5 ఇచ్చినప్పుడు ఓన్లీ 5 రోస్ మాత్రమే వచ్చాయి. ఇప్పుడు టాప్ 5% ఇస్తే ఓన్లీ 15 రోస్ వచ్చాయి. ఓకేనా? ఇంకా నెక్స్ట్ అది ఓకే. టాప్ 10 ఎంప్లాయీస్ విత్ హైయెస్ట్ పే. ఇక్కడ ఇంకోటి ఎంప్లాయీ పే హిస్టరీ అనేసి ఒకటి ఉంటుంది అనమాట టేబుల్. ఓకే, సెలెక్ట్ చార్ట్ ఫ్రమ్ హ్యూమన్ రిసోర్సెస్ డాట్ ఎంప్లాయీ పే హిస్టరీ. ఈ టేబుల్ ని చూద్దాం. సో ఈ టేబుల్లో లిస్ట్ టాప్ 10 ఎంప్లాయీస్ విత్ హైయెస్ట్ పే. సో ఇక్కడ రేట్, చార్జ్, పే ఫ్రీక్వెన్సీ, మోడిఫై డేట్, రేట్. సో ఇక్కడ రేట్ అనేది వాళ్ళ పే అన్నమాట. ఓకేనా? ఇక రేట్ ఏదైతే కాలం ఉందో ఆ కాలం చేంజ్ అవుతూ ఉంటుంది. సో రేటును ఆర్డర్ లో పెట్టామనుకోండి, మనం హైయెస్ట్ పే అనేది టాప్ 10 ఎంప్లాయీస్ తీసుకోవచ్చు కదా. ఓకేనా? ఆర్డర్ కాకపోతే ఫస్ట్ డిసెండింగ్ ఆర్డర్ లో పెట్టాలి కదా, అప్పుడే హైయెస్ట్ పే నుంచి వస్తుంది. డిసెండింగ్ ఆర్డర్ లో పెడితేనే కదా మనకు హైయెస్ట్ పే వచ్చేది. నార్మల్ ఇప్పుడు అదే రేట్ అని ఇచ్చామనుకోండి, చూద్దాం ఎలా వస్తుంది. ఆర్డర్ బై ఇస్తే అది ఆటోమేటిక్ గా అసెండింగ్ ఆర్డర్ లో అసెండింగ్ లో. సో మనకు కావాల్సింది ఏంది? హైయెస్ట్ పే. హైయెస్ట్ పే అనుకున్నప్పుడు మనకి దానికి ఎక్స్ట్రా డిసెండింగ్ యాడ్ చేయాలన్నమాట. ఓకే, డిసెండింగ్ యాడ్ చేస్తాం. ఓకే, డిసెండింగ్ ఆర్డర్ లో వచ్చింది. సో డిసెండింగ్ ఆర్డర్ లో వచ్చినప్పుడు టాప్ 10 ఎంప్లాయీస్ విత్ హైయెస్ట్ పే అన్నారు. ఇక టాప్ 10 అని ఇచ్చా అనుకోండి, టాప్ 10 అని ఇచ్చా అనుకోండి, నాకు ఎంతవరకు రావాలి రిజల్ట్ చెప్పండి ఈ టేబుల్లో. సో నాకు ఎంతమంది ఎంప్లాయీస్ రావాలి? 284. 10th ఎంప్లాయీ కూడా రావాలి. 10th ఎంప్లాయీ కూడా రావాలి. ఓకే, కరెక్టే. ఇప్పుడు 9th ఎంప్లాయీ శాలరీ ఎంత? 48.101. అవునా కాదా? 10th ఎంప్లాయీ శాలరీ ఎంత? 48.101. 11th ఎంప్లాయీ శాలరీ ఎంత? 48.101. సో ఇప్పుడు రేటు సేమ్ అయినప్పుడు ఇతను కూడా టాప్ 10 లోకి వస్తాడు కదా. అవునా కాదా? సో 11th ఎంప్లాయీ కూడా టాప్ 10 లోకి రావాలి. మ్మ్. నేను Yes, ma'am. చెప్తున్నా. అర్థమైంది అక్క. అలాంటప్పుడు ఇక్కడ కూడా 50 6th 7th సేమ్ కేటగిరీలో 6th 7th సేమ్ ఉన్నాయా? 6th 7th సేమ్ ఉన్నాయి. సో అలాంటప్పుడు సో నాకు టాప్ 10 ఎంప్లాయీస్ విత్ హైయెస్ట్ పే అంటే మనకి ఏం కావాలి? టాప్ 10 అని ఇస్తాం. ఓకే, ఇలా ఇప్పుడు ఏమో అంటే రిజల్ట్ యూనిక్ అంటే డూప్లికేట్స్ రాకుండా. డూప్లికేట్స్ రాకుండా అంటే డూప్లికేట్స్ రిమూవ్ చేస్తే ఇక్కడ ఎంప్లాయీ ఐడీస్ రిమూవ్ అవుతాయి కదా, అవవా? 10 rows వచ్చి 10 rows 10 రోజు వచ్చాయి. ఇప్పుడు మనం టాప్ టాప్ 10 ఇచ్చాం కాబట్టి 10 రోజు వచ్చాయి, కరెక్టే. కానీ మనము ఏదైతే క్వైరీ రాసామో అది కరెక్టా అంటున్నా నేను. నో మ్యామ్. వాళ్ళు అడిగిన రిక్వైర్మెంట్ కి మనం రాసిన క్వైరీ కరెక్టా? లిస్ట్ టాప్ 10 ఎంప్లాయీస్ విత్ హైయెస్ట్ పే. ఓకే, సో హైయెస్ట్ పే లో ఇప్పుడు 11th ఎంప్లాయీ కూడా 48.101 ఉన్నారు కదా. సో ఎస్ మ్యామ్. టాప్ 10 నుంచి ఎలా తీసేస్తావు? తీసేయలేవు. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ విత్ టైల్స్ అని పెడతాం అన్నమాట. స్పెల్లింగ్ సో స్పెల్లింగ్ అదే విత్ టైల్స్ అని పెడితే ఏంటంటే సో ఇక్కడ డూప్లికేట్స్ ఉన్నా అవి కూడా యాడ్ చేస్తుంది అనమాట. ఓకేనా? టాప్ 10 విత్ టైల్స్ అని ఇచ్చా అనుకో, మనకి ఎంతవరకు వస్తుందో చూద్దాం.
సో రిజల్ట్ 11 రోస్ వచ్చాయి. టాప్ 10 వరకే తీయాలి. కానీ 11th ఎంప్లాయీ కూడా విత్ సేమ్ రేట్ ఉన్నాడు కాబట్టి ఆ 10 కూడా యాడ్ చేసుకుంటుంది. ఓకేనా? టైస్ అంటే ఏంటక్క? అంటే దాని పక్కన కూడా ఇప్పుడు సేమ్ రిజల్ట్ ఉందనుకో, అది కూడా దీంట్లోకే యాడ్ చేసుకుంటుంది అనమాట. టై చేస్తున్నాం అంటే ఏంటి నార్మల్ గా? రెండింటిని అట్లా కంబైన్ చేస్తామని. కంబైన్ చేస్తాం మామూలుగా ఏదైనా మనం టై చేయండి అలా అంటుంటాం కదా. సో అట్లా అనమాట. ఇప్పుడు అది డూప్లికేట్ ఉన్నా సరే అది కూడా దీంట్లోకి టేబుల్లోకే యాడ్ చేసుకుంటుంది అనమాట. ఓకేనా? సపోజ్ ఇప్పుడు నేను టాప్ 10 కాకుండా ఇక్కడ మనకి డూప్లికేట్ ఎక్కడ ఉంది? టాప్ 9 ఇచ్చా అనుకోండి. ఇప్పుడు నేను టాప్ 10 ఇచ్చా. టాప్ 10 ఇచ్చినందుకు నాకు 11 రోస్ వచ్చాయి. ఇప్పుడు నేను టాప్ 9 ఇస్తే నాకు ఎంత రిజల్ట్ రావాలి? 10 కూడా రావాలి. 11 కూడా వస్తుంది. 11 కూడా రావాలి కదా నార్మల్గా అయితే. వస్తుంది అక్క. వస్తుంది కదా, చూద్దాం. అక్కడ విత్ టైస్ ఇచ్చాం కాబట్టి ఇప్పుడు నేను టాప్ 9 ఇస్తే నాకు 11 రోస్ రావాలి. మనం 10 ఇవ్వనవసరంలే. టాప్ 9 ఇచ్చిన నాకు 11 రోస్ రావాలి. ఎందుకంటే 10, 11, 9 సేమ్ ఉన్నాయి కాబట్టి. సో 11 రోస్ వచ్చాయి. ఓకేనా? టాప్ 9 ఇస్తే మనకి 11 రోస్ ఎందుకు వచ్చాయి? అక్కడ మనం విత్ టై ఆప్షన్ పెట్టాం కాబట్టి. అలాగే ఇప్పుడు విత్ టై పెట్టాము. సో ఇక్కడ ఆర్డర్ బై రేట్ ఇది తీసేసాం అనుకోండి. ఈ ఆర్డర్ బై లేకుండా జస్ట్ ఇది ఒక్కటే. హలో హలో యా మ్యామ్. సారీ కరెంట్ పోయింది. సో అందుకే డిస్కనెక్ట్ అయింది. ఓకే మ్యామ్. ఓకే. ఇప్పుడు నేను ఇందులో ఆర్డర్ బై అనేది ఎగ్జిక్యూట్ చేయలే. జస్ట్ ఇంతవరకు మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తున్నా. సెలెక్ట్ టాప్ 9 విత్ టైం నాట్ ఫ్రమ్ హ్యూమన్ రిసోర్స్ డాట్ ఎంప్లాయ్ అని మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తే సో నాకు ఎర్రర్ వచ్చింది. టాప్ n విత్ టైస్ క్లాస్ ఇస్ నాట్ అలౌడ్ వితౌట్ కరెస్పాండింగ్ ఆర్డర్ బై. సో ఎప్పుడైతే అంటే దీని మీనింగ్ ఏంటంటే మనం ఈ విత్ టైస్ అనేది ఆర్డర్ బై ఉన్నప్పుడు మాత్రమే యూజ్ చేస్తాం అనమాట. ఇది ఒక క్లాస్ విత్ టైస్ విత్ ఆర్డర్ బై అనేది. ఓకేనా? సో మనం ఆర్డర్ బై యూజ్ చేయకుండా విత్ టై యూజ్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. ఇలా కాకుండా సో ఇంకా ఇప్పుడు ఎంతవరకు వచ్చాయి? సో ఇప్పుడు నేను టాప్ 8 రోస్ అని ఇచ్చా అనుకో, నాకు రిజల్ట్ ఎంత వస్తుంది చెప్పండి? టాప్ 8 రోస్ ఇన్స్టెడ్ ఆఫ్ 9 8 వస్తాయి. 8 వస్తుంది. ఓకే. టాప్ 6 ఇస్తే 7 కూడా వస్తుంది. 7 వరకు వస్తుంది మ్యామ్. ఓకే. సో ఇప్పుడు మీకు అర్థమైంది. అక్క ఒకవేళ యూనిక్ రేట్ లేకుంటే డిస్టింక్ట్ రేట్ అని ఇస్తే అప్పుడు డూప్లికేట్స్ అని అలో చేయదు కదా? ఏంటి అర్థం కాలేదు. అంటే రేట్స్ అన్ని ఓన్లీ యూనిక్ గా రావాలి, అంటే డూప్లికేట్స్ రాకూడదు. ఇప్పుడు డూప్లికేట్స్ వస్తున్నాయి కదా. ఇప్పుడు 48.10 48.10 ఇవన్నీ డూప్లికేట్స్ కదా. సో డూప్లికేట్స్ కూడా ఇది అలో చేస్తుంది. అర్థమవుతున్నా? ఒకవేళ చేయకూడదంటే చేయకూడదంటే జస్ట్ టాప్ 9 అని ఇస్తాం అంతే. అప్పుడు మనకి 6, 7 కూడా వస్తుంది కదా, అంటే 7th కూడా రిపీట్ అవుతుంది కదా అని. ఏది అర్థం కాలే. అంటే రేట్ మాత్రం ఓన్లీ యూనిట్ ఉండాలి, అంటే సెకండ్ టైం అది రిపీట్ కాకూడదు అని. సెకండ్ టైం మనం రిపీట్ కాకూడదు అన్నప్పుడు డిస్టింక్ట్ టైస్ తీసేయాలి కదా మ్యామ్ అప్పుడు. నేను సో సెలెక్ట్, అర్థమైంది నువ్వు చెప్పింది. సెలెక్ట్ ఇంకా డిస్టింక్ట్ అని యూజ్ చేస్తాం అంతే. అదే డిస్టింక్ట్ అని యూజ్ చేస్తాం. యూనిక్ అని ఇంకోటి ఉంటుంది కదా అక్క, అది కూడా యూజ్ చేయొచ్చా? ఏది యూనికా? యూనిక్ అదే ఇంకా ఉంది. నెక్స్ట్ క్లాస్ లో తెలుసుకుందాం. ఇక్కడ విత్ టై వచ్చింది కాబట్టి మనకి ఇప్పుడు డిస్టింక్ట్ అవసరం లేదు. సో నార్మల్ గా
ఇలా కాదైతే. అంటే ఇదంతా ఏమైనా parentheses లో పెట్టాలా అక్క ఏమన్నా? డిస్టింక్ట్ కాలం నేమ్ కదా, అంతే కదా. I think star will be removed, ma'am. ఏంటి? స్టార్ తీసేస్తే వస్తుంది మేము ఒక కాలం ఇచ్చినాం కాబట్టి ఒక కాలం వస్తుంది. స్టార్ ఇస్తే ఎన్ని కాలమ్స్ కదా మేము ఉమ్, ఆల్రెడీ ఒక కాలం ఇచ్చినాం కాబట్టి మేము స్టార్ వాడకూడదు కదా మేము. ఇంకా మీరు చెప్పినట్లు ట్రై చేస్తున్నా, వస్తుందో రాదో. అదేనా అప్పుడే అయిపోయిందా? టాప్ అనేది ఒక కీవర్డ్. సో ఇట్లా మనం యూజ్ చేయడానికి రాదు. ఓకేనా? ఇది డిఫరెంట్, అది డిఫరెంట్. ఇది జస్ట్ డూప్లికేట్స్ రిమూవ్ చేయడానికి డిస్టింగ్ యూజ్ చేస్తాము. ఇంకా మనం ఆర్డర్ లో టాప్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనకు హైయెస్ట్ కావాలి అనుకున్నప్పుడు టాప్ యూజ్ చేస్తాం. సో ఇది అది కంబైన్ చేయలేము అన్నమాట. మనం కంబైన్ చేయడానికి ట్రై చేస్తున్నాం, మనకి ఎర్రర్ వస్తుంది. ఓకేనా? ఇంకొకటి ఆఫ్సెట్. ఆఫ్సెట్ అంటే ఏంటంటే, సో ఎన్ని రోస్ వచ్చాయి చూద్దాం ఇప్పుడు. ఇందులో 316 రోస్ వచ్చాయి. 316 రోస్ లో నాకు ఫస్ట్ కొన్ని రోస్ అవసరం లేదు అనుకున్నాం అనుకోండి, వాటిని ఆఫ్సెట్ అని యూజ్ చేసాం. అంటే ఆ రోస్ కాకుండా మిగతా డేటా వస్తుంది. సో ఆఫ్సెట్ 10 రోస్. ఓకే, అప్పుడు 316 వచ్చాయి. ఇప్పుడు రిజల్ట్ ఎంత వచ్చింది? 306 వచ్చింది. మళ్ళీ ఇంకోసారి చూద్దాము. ఆఫ్సెట్ గురించి ఒకసారి చెప్తారు. ఆఫ్సెట్ గురించే చెప్తుంది. ఇప్పుడు ఫస్ట్ టేబుల్ చూద్దాం. ఈ టేబుల్లో 109 నుంచి ఎంప్లాయీ ఐడి. సో 10th ఎంప్లాయీ ఐడి ఎంత ఉంది? 284 ఉంది. ఓకేనా? మనం ఆఫ్సెట్ 10 రోస్ అంటున్నాం. ఆఫ్సెట్ 10 రోస్ అంటే సో ఫస్ట్ 10 రోస్ కాకుండా 10 రోస్ ని ఆఫ్ చేసేసి, అంటే అవి కాకుండా మిగతా రోస్ వస్తాయన్నమాట. ఓకేనా? అంటే మనకు రిజల్ట్ రావాల్సింది ఏంటి? 11th రో నుంచి రావాలి, 288 నుంచి రావాలి.
సో ఎగ్జిక్యూట్ చేస్తే మనకి రిజల్ట్ లో ఫస్ట్ రో ఏది ఉండాలి? 288 ఉండాలి. 288. ఓకేనా, అర్థమైందా? సో నాకు ఇట్లా కాదు. సో ఫస్ట్ 10 rows వద్దు, నెక్స్ట్ 10 rows కావాలి. సో ఇవన్నీ అవసరం లేదు, నాకు ఫస్ట్ 10 వద్దు, జస్ట్ నెక్స్ట్ 10 మాత్రమే కావాలి. అలాంటప్పుడు ఆఫ్సెట్ 10 rows, ఫెచ్ నెక్స్ట్ 10 rows. ఫెచ్ నెక్స్ట్ డే అనుకుంటా. ఫెచ్ నెక్స్ట్ ఇక్కడ ఓకే, అక్కడ ఓన్లీ అనే కమాండ్ కూడా యూజ్ చేయాలి. ఫెచ్ నెక్స్ట్ 10 rows ఓన్లీ. సో నాకు ఫస్ట్ 10 rows కాకుండా నెక్స్ట్ 10 rows మాత్రమే వచ్చాయి. అర్థమైంది. ఇది ఆఫ్సెట్ ఫెచ్ నెక్స్ట్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాము? జస్ట్ దాని పర్పస్ అన్నమాట, ఒక్కో కీవర్డ్ ఒక్కో పర్పస్ ఉంటుంది. ఎనీవన్ ఇంకా డౌట్ ఉందా? సో ఇంకా కొన్ని ట్రై చేద్దాము. హ్యూమన్ రిసోర్స్ డాట్ ఎంప్లాయీ ఆర్డర్ బై బర్త్ డేట్ ఆఫ్సెట్ 10 rows, ఫెచ్ నెక్స్ట్ 5 rows. సో బర్త్ డేట్ లో ఫస్ట్ 10 rows కాకుండా మిగతా 5 rows కావాలి. సో నెక్స్ట్ 5 rows వస్తాయి. ఫస్ట్ 10 rows లో 10th ఉంది ఎంప్లాయీ ఐడి, ఆర్డర్ బై బర్త్ డేట్ పెట్టినప్పుడు. సో ఫస్ట్ 10 rows కాకుండా నెక్స్ట్ 5 rows అంటే నాకు ఫస్ట్ రోలో 19 ఉండాలి. ఎందుకు 19 రాలేదు? గమనించారా రిజల్ట్ మీరు? ఒకటి రాలేదు. సో ఆర్డర్ బై బర్త్ డేట్ అంటున్నా, నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నా. టూ 90 rows వచ్చాయి. ఓకేనా? ఆఫ్సెట్ ఫస్ట్ 10 rows, ఫెచ్ నెక్స్ట్ 5 rows. ఓకే, సో 19 అనే 10th row లోనే. సో నెక్స్ట్ 5 rows అంటే నాకు 14 నుంచి రావాలి రిజల్ట్. 14, 17, 8 అలా రావాలి. 14 నుంచి వచ్చింది అక్క ఇందాక. 14 నుంచి వచ్చింది. ఓకే, నేను 19 చూసా, అరే 19 ఎందుకు రాలేదు అనేసి. ఇంకొకటి ఇప్పుడు మనం 2 columns రిట్రీవ్ చేస్తున్నాము. 2 columns లో రేట్ ని డిసెండింగ్ ఆర్డర్ లో పెడుతున్నాం. సో ఎంప్లాయీ ఐడి రేట్, రేట్ ని డిసెండింగ్ ఆర్డర్ లో పెట్టినా నాకు ఫస్ట్ 3 rows కాకుండా ఓన్లీ 1 row కావాలి. ఇలా అంటే దీని వల్ల యూజ్ ఏంటి?
అంటే ఈ కమాండ్ ఎక్కడ యూజ్ చేస్తారు అన్నప్పుడు మనం ఇక్కడ ఇలా యూజ్ చేస్తామని చెప్పొచ్చు అనమాట ఇంటర్. ఇంకొకటి అంటే కొన్ని సార్లు ఆప్టిమైజేషన్ చేస్తాం అక్క బ్యాటరీ ఫోన్ అట్లా అట్లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇది డెవలపర్స్ యూజ్ చేస్తారా యాక్చువల్ గా. నాకు ఇది నేను డెవలపర్ ని కాదు, ఇది ఎట్లా యూజ్ చేస్తాం ఏమి ఇన్డెప్త్ అయితే నాకు తెలియదు. జస్ట్ వీటి వల్ల యూజ్ ఏంటి, క్వైరీస్ ఎలా రాస్తారని మాత్రమే ఒక బేసిక్ ఐడియా మాత్రమే నాకు తెలుసు. సో ఈ టాప్ ఓకే. అయితే తెలుసు. ఆఫ్ సెట్, ఫెచ్, నెక్స్ట్ అనేది కాంప్లెక్స్ క్వైరీస్ లో యూజ్ చేస్తారనమాట. డెవలపర్స్, సీక్వెల్ డెవలపర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు యూజ్ చేస్తారు. ఓకేనా. జస్ట్ మనకి ఇంటర్వ్యూ పర్పస్ దే లాస్ట్ వాట్స్ ద యూజ్ ఆఫ్ ఆఫ్సెట్, వేర్ విల్ యూజ్ వాట్స్ ద యూజ్ ఆఫ్ ఆఫ్సెట్ అండ్ ఫెచ్, నెక్స్ట్ వాట్ ఈస్ టాప్ అండ్ లైక్ దట్. అక్క ఇంటర్వ్యూ వరకు ఇంత అడుగుతారా? ఇప్పుడు నువ్వు ఎంఎస్ఎస్ స్కిల్ పెడితే ఇంకా వాళ్ళు బేసిక్ గా ఇంతకంటే ఏం అడుగుతారా? కమాండ్స్ అంటే ఇవి బేసిక్ కదా, ఇవన్నీ అంటే ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ బేసిక్. ఇవన్నీ జస్ట్ కమాండ్స్. అసలు సెలెక్ట్ ఏంటి, ఇంటూ అంటే ఏంటి, సో టాప్ అంటే ఏంటి, ఎక్కడ యూజ్ చేస్తారు, సో ఇవన్నీ బేసిక్. నేను మీకు చెప్తున్నా అన్ని జస్ట్ బేసిక్ క్వైరీస్. ఒక ఇంటూ మీద ఒక క్వైరీ రాయండి అంటారు, నల్ల మీద ఒక క్వైరీ రాయండి అంటారు, సెలెక్ట్ మీద ఒక క్వైరీ రాయండి అంటారు. సో కౌంట్ మీద అంటే కౌంట్ మీద అని చెప్పరు. సో ఒక టేబుల్లో ఎన్ని రోస్ ఉన్నాయి కౌంట్ చేయండి, సో దానికి క్వైరీ రాయండి అంటారు. అలా క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. ఓకేనా. ఓకే అక్క. ఇవన్నీ ఏవైతే ఇప్పుడు క్వైరీస్ అన్ని చెప్తున్నానో ఇవన్నీ బేసిక్. నేను ఇంకా అడ్మినిస్ట్రేటివ్ పార్టే వెళ్ళలేదు. నేను మీకు డెవలపర్ పార్ట్ చెప్పట్లేదు, బట్ కానీ మీకు ఒక బేసిక్ ఐడియా ఉండాలి. మీరు ఒక ఇంటర్వ్యూలో పెడితే అట్లీస్ట్ ఒక బేసిక్ వరకు మీరు క్లియర్ చేయగలగాలన్నమాట. అందుకనే ఓకే.